హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మ్యాడ్ విత్ ద టాక్స్. ఏంది ఏటో పోతారు అని చూస్తారా? అవునండి, మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అది ఎక్కడికంటే మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. అది నాకు కూడా చెప్పలేదు. మా ఆయన మ్యారేజ్ డే గిఫ్ట్ కింద సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి తీసుకొని పోతున్నాడు. మేము వెళ్తుంటే అయితే మధ్యలో పెట్రోల్ అయితే కొట్టించిండు. మేము పెట్రోల్ బంక్కి రాక అసలు పెట్రోల్ స్మెల్ చూడక చాలా నెలలు అవుతుంది. ఎందుకంటే మేము తీసుకునేది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. అయితే ఫస్ట్ మా ఆయన కార్ తీసుకొచ్చిండు గైస్. కార్ తీసుకొస్తే కార్ ఎందుకు, మనం ఎటు వెళ్తున్నాం అని అడిగితే ఇంటికి వెళ్తున్నాం, షార్ట్ ఫిలిం ఉన్నది తీసేది అని అంటే, నాకు కార్ పడదని తెలుసు కదా, కార్ ఎందుకు తెచ్చినాం, మన బండి పైన వెళ్దామంటే మా బండి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బండి తీసుకొచ్చినాక స్టార్ట్ అయినాక మేము పోవాల్సింది ఒక దిక్కు, ఈయన వచ్చేదేమో వేరే దిక్కు. ఏంది ఇటు వస్తున్నాం అని అంటే, నేను మీకు ఒక సర్ప్రైజ్ ఉన్నది గెస్ చేయండి అన్నాడు. 2-3 ప్లేసులు గెస్ చేసినాం. లాస్ట్కు మేము వెళ్ళే ప్లేస్ గెస్ చేస్తే అప్పుడు నవ్వుతున్నాడు. ఓ తెలిసిపోయిందా మీకు అని నవ్వుతున్నాడు. ముందే చెప్తే జర మంచిగా రెడీ అవుదాం కదా అని తిట్టుకున్నాం కొద్దిసేపు. వెళ్తాంటనైతే ఆ చుట్టుపక్కల మొత్తం కొండలు చెట్లు అంతా మంచిగా అనిపించింది. బోనాల హాలిడే కదా అని మంచిగా పడుకున్నాం. మేము పడుకున్న వాళ్ళని లేపిండు. ఇక మొహం కడుక్కొని వచ్చినాం. చాలాసేపు అవుతుంది ప్రయాణం చేయబట్టి. ఇక మాకు లోపల కూడా ఎలుకలు పరిగెడుతున్నాయి, ఆకలి అవుతుందని అసలు చూసుకుంటూ వస్తున్నాం ఎక్కడెక్కడ టిఫిన్ సెంటర్లు ఉన్నాయని చూసుకుంటా. ఎక్కడ ఓపెన్ చేసలేవు. కొద్ది దూరం వచ్చినాక అయితే ఇక్కడ ఒక బండి ఓపెన్ చేసి ఉంటే ఇక్కడైతే ఆగి తింటున్నాం. చెప్పాలంటే టిఫిన్ టేస్ట్ అసలు ఏం బాగాలేదు, కాకపోతే తినాలే అని తిన్నాం. ఇక మా ఆయన అయితే ఫస్ట్ తినా అన్నాడు. తినా అన్నాక నేను మా నేవిగాడు ఇద్దరం మేము తీసుకునేది తినిపించినాం. తర్వాత తినాలే కంపల్సరీ, అక్కడ దాకా పోవాలంటే బండి నడపాలంటే ఒప్పుకుంటాలే కదా అని అయితే మళ్ళీ తర్వాత ఒక దోశ అయితే తిన్నాడు. అది కూడా అంత టేస్ట్ ఏం బాగాలేదంట. ఈ టిఫిన్ బండికి ఎదురుగానే అంటే మేము కూర్చున్న ఆపోజిట్గానే ఒక కొండ ఉంది గైస్. అదైతే ఎంత బాగుందో. మేము బండి ఎక్కిపోతుంటే కూడా ఆ కొండ మంచిగా అనిపించింది అని చూద్దాం. మన నెవిగాడైతే ఇది ఏం కొండ, దానికి ఏం పేరు అని అడుగుతుంది. మాకేం తెలుసు దాని పేరు అని. మేము ఆ కొండ మాత్రం మంచిగా ఉన్నది, అక్కడ లొకేషన్ మంచిగా ఉన్నది గైస్. ఆ టిఫిన్ సెంటర్ దగ్గరనైతే టిఫిన్ బాగోకపోయినా ఆ లొకేషన్ కోసమే ఆగినట్టు. టిఫిన్ తిన్నాకనైతే మా ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది. ఇప్పటికీ మీలో చాలామంది తెలిసి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్ళినామో కూడా తెలుసు చాలా మందికి. ఎక్కడికి వెళ్తున్నామో తెలిస్తే కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ప్లేస్కి వెళ్ళారా కూడా కామెంట్ చేయండి. ఇక కొద్ది దూరం వెళ్ళినాక టోల్ గేట్ వచ్చింది. ఆ టోల్ గేట్ చూసి మా నీవియాడు మా ఆయన ఒక క్వశ్చన్ అడిగింది. ఏం క్వశ్చన్ మీకు చూడండి, వినండి. ఆ టోల్ గేట్ని చూసి అయితే మా నేవిగాడు అది బస్ స్టాండ్ నాన్న, అక్కడ ఎందుకు అన్ని కార్లు ఆగుతాయి, మనం ఎందుకు సైడ్ నుంచి వెళ్ళిపోతాను, వాళ్ళు ఎందుకు మధ్యలో నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎందుకు ఆగుతారు, మనం ఎందుకు ఆగుకుంటూ వచ్చినా అని అన్ని క్వశ్చన్లు అడుగుతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మా నేవిగాని చూస్తే, దేవుడా కూతుర్ని ఇచ్చినావా, క్వశ్చన్ బ్యాంక్ని ఇచ్చినావా మాకు అని అనిపిస్తుంది. అన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటుంది. ఒక 5 years బ్యాక్ ఫ్యామిలీ అందరం కలిసి ఇదే ప్లేస్కి వచ్చినాం. అప్పుడు మా నీవిగాడు 1.5 year ఉన్నాడు కావచ్చు. ఫుల్ వర్షాలు. మేము బయలుదేరినప్పుడు కూడా మస్తు వర్షం పడ్డది. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం, ఇది రెండోసారి. మేము బండి పైన వెళ్తుంటే అటు ఇటు చెట్లు మధ్యలో మేము జర్నీ చేస్తుంటే మాత్రం మస్తు అనిపించింది. ఇక మేము మా ఫ్యామిలీ అందరం వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడే ఆగి పులిహోర తిన్నాం. అప్పుడు అది మేము వెళ్తుంటే మేము అన్నీ ఎక్కడెక్కడ ఆగినాం, ఎక్కడెక్కడ ఆగి ఏం తిన్నాం అవన్నీ గుర్తుకొస్తున్నాయి మాకు. మా ఆయన నేను ఇద్దరం అనుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఈ చెట్లు ఈ గ్రీనరీ అంతా చూడండి ఎంత బాగుందో. మేము ఇక్కడ కొద్దిసేపు ఆగైతే ఫోటోలు తీసుకున్నాం. ఇంకొద్దిసేపు ఉందామంటే కోతులు ఉన్నాయి, ఫుల్ కోతులు ఉన్నాయి. ఇక కోతులకు భయపడి అయితే మళ్ళీ తొందరగా మేము వెళ్తుంటేనైతే మేడారం వెళ్ళే వాళ్ళు, మేడారం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యే వాళ్ళు అయితే మాకు చాలా మంది కలిసారు. వాళ్ళైతే రోడ్డు పక్కన ఇట్లా ఆగి మంచిగా తింటున్నారు. మేము అట్లా చాలా మందిని చూసినాం. కొంచెం దూరం వచ్చినాకనైతే తాడ్వాయికి వచ్చినాం. అక్కడ కొద్దిసేపు ఆగినాం. ఇక నాన్ స్టాప్ జర్నీ చేస్తామని కొద్దిసేపు ఆగితే అక్కడ ఒక కంగన్ హాల్ ఉంది. నేను దాని లోపల పోయి ఫ్లక్కర్ తీసుకుంటా అని చూస్తే మా ఆయన వచ్చి ఎక్కడికి వచ్చిన ఇదే గోలా అని, మీ ఆడోళ్ళకు ఏమున్నా షాపింగ్ చేయాలని చూస్తారు అని అంటాడు. అంటే నేను ఫ్లక్కర్ తెచ్చుకోలేదండి, ఫ్లక్కర్ తీసుకుంటా అని ఒక ఫ్లక్కర్. ఇక్కడ నుండి అటు లోపలికి వెళ్తే మేడారం వస్తుంది, తెలుసు కదా ఈ ప్లేస్ అందరికీ. ఇప్పటికే అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో అందరికీ. మేము ఏటూరు నాగారం ఎంటర్ అయినాక ఇట్లా స్ట్రేట్గా వెళ్ళాలి. కాకపోతే మేము ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళినాం. స్ట్రేట్గా వెళ్ళాలని తెలియదు. కొద్దిగా ముందు పోయినాక ఒక అతన్ని అడిగితే అటు వెళ్ళాలి అని చెప్పిండు. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ హనుమాన్ విగ్రహం నుంచి అటు ముందుకు వెళ్ళినాం. అంటే మా ఆయన అన్నాడు కరెక్టే, కానీ నేనే గూగుల్ మ్యాప్స్లో చూసి ఆ రైట్ చూపెడుతుంది, రైట్కి పోనీ అని నేనే అన్నా. మా ఆయన అప్పటికి అన్నాడు, అప్పుడు వచ్చినప్పుడు ఇట్లా పోలేదే మనం, అట్లా పోయినామని అన్నాడు. గోదావరి బ్రిడ్జి రాగానైతే మా నివ్యాంది ఒకటే గోల, నిల్చొని గోదావరి చూస్తా అని మస్తు గోల వేసింది. లాస్ట్కి అయితే నిలబడి చూస్తున్నది. బాగుందా వాటర్ ఉన్నాయా గోదావరిలో? ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, గోదావరి నీళ్ళు అయితే తగ్గిపోయింది. ఇదివరకు మొన్న అయితే బాగుండే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇగో అటు మొత్తం ఇసుక కనిపిస్తుంది. ఇదంతా వాటర్, ఇదంతా వాటర్. కింద చూపెట్టి
మనం వాటర్ ఫాల్స్ కి మరికొద్ది దూరంలో ఉన్నాం అంతే ఇక. ఇవి బాగుందా? ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, అక్కడ ఉంది, అది అక్కడికే మనం వెళ్తున్నాం. అదే బోగొత్త జలపాతం. అది బోగొత్త కొంచెం దూరం నుంచి వెళ్ళాలంటే అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి కనబడుతుంది. లోపలికి వెళ్ళి బండి పార్కింగ్ చేసినాం, టికెట్ తీసుకున్నాం. ఈచ్ వన్ 30 రూపీస్. మన నెవిగానికి అయితే టికెట్ లేదు, బండి పార్కింగ్కి 20 రూపీస్. ఇక అక్కడ నుంచి కొద్ది దూరం నడవాలి, టికెట్ తీసుకొని బండి పార్కింగ్ చేసి అయితే మేము ఇంటి దగ్గర 7:30 బయలుదేరినాం. అక్కడికి వెళ్ళేసరికి అయితే దగ్గర దగ్గర 10:30 అంటే 11 అయింది. అంటే మధ్య మధ్యలో ఆక్కుంటూ వెళ్ళినాం మేము, అందుకే అంత లేట్ అయింది. చూడండి గాయస్, వీళ్ళైతే నన్ను వదిలిపెట్టిపోతున్నారు. ఇంకా నడవాలి, ఇంకా అక్కడ బైక్ అక్కడ పెట్టేసినాం, పార్కింగ్ చేసి నడవాలి, ఇంకా ముందు నడవాలి. ఎంత నడిచినా వస్తలేదు. ఇవి ఎట్లున్నది? ఫుల్ హ్యాపీనా, ఎగ్జైట్మెంట్గా ఉన్నా ఎప్పుడెప్పుడు వాటర్ ఫాల్స్ చూడాలన్నా అని. హుషారు డ్యాన్స్ చేస్తున్నాను ఇది వాడు. గాయస్ మేము ఇక పార్కింగ్ చేసి నడిచిపోతా అంటే అత్తలేదు అగత్తలేదు. కషపీడ కూర్చున్నాం చెట్టు కింద, మంచిగా ఇట్లా బెంచ్లు వేసిర్రు, చెట్ల కింద కూర్చున్నాం. వెంట వాటర్ తెచ్చుకున్నాం. సౌండ్ అయితే ఇక్కడికి వస్తుంది, ఆ వాటర్ సౌండ్ అయితే ఇక్కడికి వస్తుంది. పోవాలి కొంచెం దూరమే. ఫేస్లు అంతా గ్లో అయినాయి. ఇదిగో ఎప్పుడెప్పుడు వాటర్ ఫాల్స్ చూస్తామా అని దానికి. పార్కింగ్ ప్లేస్ నుంచి వెళ్ళి వాటర్ ఫాల్ దాకానైతే వెహికల్ ఉంటుంది. మనిషికి 10 రూపీస్ తీసుకుని అయితే ఇక్కడ వదిలిపెడతారు. కానీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ వెహికల్ లేదు. ఆల్రెడీ అక్కడ మందే ఆ వెహికల్ ఇటు వచ్చింది, అందుకే అక్కడ ఆ వెహికల్ లేదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ మాకు అదే సిచ్యువేషన్. ఇక్కడ మందే అక్కడికి పోయింది, మళ్ళీ అక్కడ మంది అయితే ఇటు వస్తుంది, లేదంటే రాదు. ఇక మేము చూసి మేమే వచ్చేసినాం. ఇక వాటర్ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మామూలుగా లేదు. ఒక 5 years బ్యాక్ వచ్చినాం, ఫుల్ వర్షం. మాకు ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంటే ఆ రోజు మేము వాటర్ ఫాల్స్కి వస్తే అందరూ మాకు ఫోన్ చేసిళ్ళు, మీరు ఎటు వేళ్ళు ఇంత వర్షంలో. ఫ్యామిలీతో పోయినాం మేము అప్పుడు, మన ఇవ్వడు అప్పుడు 1 year అంతే. అప్పుడు 1 year ఫ్యామిలీతో పోయినాము. అప్పుడు అందరూ అనడే, ఏంటి మీరు ఇంత వర్షంలో వచ్చిళ్ళు మీరు, ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంటే అని అన్నారు. వావ్, వ్యూ మాత్రం మామూలుగా లేదు, వ్యూ బాగుంది ఫ్రెండ్స్. మేము అందువరకు ఒకసారి ఫ్యామిలీతో నచ్చినామని చెప్పినాం కదా, అప్పుడైతే ఈ స్విమ్మింగ్ పూల్ లాగా ఏం లేకుండే, జస్ట్ ఇట్లా వైరింగ్ వేసినప్పుడు ఎవరిని రానియకుండా. అంటే అప్పుడు వర్షాలు బాగా పడి ఫుల్ వాటర్ ఉండే జలపాతం దగ్గర, అసలు ఎవరిని రానియలేదు. కానీ ఈసారి వచ్చినప్పుడు అయితే దగ్గరికి వెళ్ళాం, మంచిగా స్విమ్మింగ్ పూల్లో చాలాసేపు ఎంజాయ్ చేసినాం. ఇక వచ్చిందే ఆలస్యం. మా నివిగాడును మా ఆయన అయితే ఇక వాటర్లో దిగిర్రు, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళే. మా నివిగాడు వాటర్లో దిగాలంటే ఫస్ట్ కొంచెం భయపడ్డాడు, కానీ తర్వాత భయం లేదు ఏం లేదు, ఇక ఫుల్ ఆట మొదలుపెట్టింది. ఇక నన్ను రా అని ఇరుస్తారు వాళ్ళిద్దరు. అంటే అక్కడ చేపలు ఉన్నాయి, అందులో నేను ఆడ కూర్చొని కాళ్ళల్లో పెడితే చేపలు కాళ్ళ దగ్గరికి వస్తానే అని నాన్నే కూర్చొని ఉన్నా. ఏమైంది అంటే ఇట్లా చేపలు వస్తానే అని చెప్పి నా కథ మా ఆయన వచ్చి నా పక్క కూర్చున్నాడు. ఇక చేపలు అన్నిటిని చూసి నేను చేపలు పడతాయి ఇవాళ, ఇక్కడ నేను చేపలు పడతా అని చేపలు పట్టడం మొదలుపెట్టిండు. చూడండి ఆ వీడియో పెడతా నేను. చూడండి గాయస్, మా ఆయన చేపలను పడతాండి. అలా మాకు చేపల కూరనే. ఇక్కడికి వచ్చింది పెద్ద చేప, ఇటు వచ్చింది చూడు. పోయింది, అదేమైంది నీకు కూర్చోరా కింద. ఏమైంది, చేపలు దొరుకుతలేవా?
ఆ చేపలు దొరుకుతలేవని అయితే మా వాళ్ళు అయితే మళ్ళీ వాటర్లో వేయరు, ఇద్దరు మంచిగా మునుక్కుంటా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నన్ను రా అని అంటే ఇక నేను కూడా మెల్లగా లేచిపోయినా. అంటే అటు సైడ్కు అటు మీకు ఇట్లా కట్టెలా కనబడుతున్నాయి ఆ సిమెంట్తో కట్టిన పోల్స్, అటు సైడ్ కొద్దిగా ఫ్లోటింగ్ ఉన్నది. ఆ పైనుంచి వచ్చిన వాటర్ డైరెక్ట్ అక్కడ నుంచి ఇట్లా పోతానే అయితే ఫ్లోటింగ్ ఉన్నది. అయితే అక్కడికి పోదామంటే అక్కడనేమో నాకు భయం అవుతుంది, అది ఫ్లోటింగ్ ఉన్నది అక్కడ ఉన్న లాస్ట్ దాకా చివరి దాకా కొట్టుకొస్తున్నారని నేను రానంటుంటే నా చేయి పట్టుకొని తీసుకొని పోతాను. నాకు భయమైంది అయితే అక్కడ దాకా రాను అని చెప్పి ఇక మధ్య నుంచి పెట్టినాము. నేను రాను అక్కడ దాకా అని భయమైంది, నేను రాను పోలేదు, అక్కడ దాకా పోలేదు. ఇక చూడండి అక్కడ ఒక అతను ఉన్నాడు, ఆయన ఫ్లోటింగ్కు ఆయన అసలు ముందుకు పోతేనే లేడు. ఆయన అంటాడు ముందుకు పోలేకపోతాను, కష్టంగా ఉన్నది, కొట్టుకుపోతాను వెనుకని అంటాడు. ఇక మా ఆయన మళ్ళీ పోదాను రాని తీసుకొని పోతాను, నా భయం రానని చెప్పి భయపడతాను కదా, సరే అయితే ఇన్నే మునుగుదాని తీయని ఇక ఆగిండు, లేకుంటే అక్కడ దాకా తీసుకుపోయేటోడే. అరే ఫ్లో ఉన్నది అటు కొట్టుకుంటున్నాను చెప్తారు అట్లా చెప్పింది ముంచుతాను ఏమున్నా. మా నివిగాన్ని అయితే నాకు అప్ప చెప్పి మా ఆయన అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, అందులో స్విమ్మింగ్ చేస్తున్నాడు, ఆ గోడ ఎక్కి దూకుతున్నాడు, అందులో మొత్తం చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక మా నివిగానికి అయితే వాటర్లో భయం పోగొట్టాలని అక్కడ రింగ్ ఉండే, ఆ రింగులో వేసి కూర్చోమంటే మస్తు భయపడుతుంది, అసలు ఘోరంగా భయపడుతుంది. అరే ఏం కాదురా అన్న కూడా వింటలేదు, నువ్వు పట్టుకో ఒకటే మొత్తం మొత్తుకుంటుంది అందులో. ఆమె చిన్న పిల్లలందరూ ఆడతారు కానీ ఆమె మాత్రం మొత్తుకుంటున్నది. ఇక అందులో నాన్న పట్టుకుంటే నేను తాడు పట్టి గుంజుతుంటే కూడా అమ్మో వద్దు నాన్న పట్టుకో అని మొత్తుకుంటున్నది. లాస్ట్కు మళ్ళీ తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి ఆడుకున్నారు, వాళ్ళ నాన్న రింగ్లో ఉంటే ఆమె గుంజే వీడియో ఉన్నది, అది చూడండి. ఇక్కడ మా నివిగాడు ఒక స్టోరీ చెప్పింది, ఏంటిదంటే వాళ్ళ నాన్న అంట నీళ్ళలో కొట్టుకుపోతున్నాడంట. ఈ మాట ఆ రింగ్ వేసిందంట, మా నివిగాడు ఆ రింగ్ వేసి వాళ్ళ నాన్నని కాపాడుతున్నదంట. ఎట్లా కాపాడుతుందో చూడండి, వాళ్ళ నాన్నను ఒకటే లాగుతుంది, వాళ్ళ నాన్న కూడా హెల్ప్ మీ నివి అని మొత్తుకుంటున్నాడు, అక్కడ ఉండి రక్షించు నివిగా అని మొత్తుకుంటుంటే ఇక మా నివిగాడేమో పెద్ద హెల్ప్ చేసినట్టు దాన్ని ఒకటే లాగడం మొదలుపెట్టింది. చూడండి ఎట్లా లాగుతున్నదో, వాళ్ళిద్దరు ఆట ఆడుతున్నారు, ఎవరు వచ్చినా వాళ్ళకి ఇస్తారు. కమా నివిత ఈత కొట్టాలి, తీసుకెట్రా ఈత కొట్టాలి. అబ్బా మస్తు కొడతాను నివిగాడు. అరే సమ్మర్లో అప్పుడప్పుడు మా ఆయన ఈత నేర్పిస్తారు, ఆరా బాయికాడ తీసుకుపోయింటేనేమో భయపడిపోలేదు. కానీ ఇప్పుడేమో భోగవత జలపాతం దగ్గర స్విమ్మింగ్ పూల్లోనే స్విమ్మింగ్ నేర్చుకుంటుందట మన ఇవి వాడు చూడండి. అసలు వద్దని చెప్తుంటే ముక్కులల్లకు షోలకు నీళ్ళు పోయినా కూడా అలా స్విమ్మింగ్ చేస్తుంది, ఆ కళ్ళల్లో నీళ్ళు పడతాంటే కూడా కొట్టుకుంటా స్విమ్మింగ్ చేస్తుంది. కానీ బయటకు రండి ఎన్ని రోజుల కంప్యూటర్లు ఒత్తుకుంటా 4 గోడల మధ్యలో ఉంటారు, రండిరా భోగవతకు, రండి ఎంజాయ్ చేయండి రా, చేయండి రా, ఎన్ని రోజులు అక్కడనే ఉంటారు. ఒక్కడ నత్తలారా రమ్మంటే ఒక్కడ నత్తలేరు, నాకు ఆ పని ఉండదు నాకు ఈ పని ఉండదు అంటారు, కానీ ఒక్కడ నత్తలారా మళ్ళీ పుడతామా ఏంటి. కొద్దిసేపు అయితే వాళ్ళ నాన్నతో అయిపోయాక నాతో ఆట మొదలుపెట్టింది. అసలు ఘోరంగా ఆడింది మా నివిగాడు, అసలు ఇంత ఎంజాయ్ అవుతుందని మేము అనుకోలేదు. వెళ్ళినందుకైతే వర్క్ అనిపించింది, మా నివిగాడిని హ్యాపీనెస్ చూసినాక అయితే మాకైతే చాలా బాగా అనిపించింది. నేను మా నివిగాడు ఇద్దరం ఆడుకుంటుంటే నాకు సెల్ ఇచ్చి మా ఆయన పోతాడు. అరే ఎటు పోతానో అని అంటే చెప్తలేడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి ఆ పైన గోడ ఎక్కి దూకుతున్నాడు. ఆ కింద స్విమ్మింగ్ పూల్ కింద బేస్ ఉంటుంది కదా, అది తక్కువ ఎత్తులనే ఉన్నది, ఆ పైనకి వెళ్ళి దూకితే తగులుతుంది. ఇక చెప్పంగా వచ్చిండు, ఇక మళ్ళీ వచ్చిండు, ఇక మళ్ళీ రా అని మొత్తుకోగానైతే వచ్చిండు. మళ్ళీ పుడతామేంటి అనరా నువ్వు, మళ్ళీ పుడతామా ఏంటి అను, మళ్ళీ పుడతామా ఏంటి అంతా గోడ కట్టిర్రు, మంచిగా ఉంది అంతా. స్విమ్మింగ్ పూల్ కట్టడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అయితే ఆగు, నేనే కొట్టుకుపోతాను, వీళ్ళు కాదు కొట్టుకుపోయేది నేనే. మా ఆయన పోదామంటాడు, మన ఇవాడ ఉందామంటాడు. మన ఇవానికి ఫస్ట్ అప్పటి నుంచి వెళ్ళి పోదామంటే ఇంకోసేపు ఉందాం, పోదాం పర ఆడుకున్న కాడికి చాలంటే కొద్దిసేపు ఉందాం అంటుంది, మళ్ళీ ఇంకా కొద్దిసేపు హన్మకొండ నుంచి 3 గంటల జర్నీ చేసి వచ్చినాం.
రాగా నడుము మొత్తం అది కాళ్ళు వస్తాను అనుకున్నాం కానీ ఇలా దిగిన గే నొప్పులు లేవు అన్ని ఎటువైనా తెలియదు. కాలు నొప్పి లేస్తాను. కాళ్ళు నొప్పి లేస్తుందట నీకు. మరి అందుకే పోదాం పా అంటాను. వాళ్ళు పోయిర్రు. ఎక్కడా వెళ్దాం రా ఫ్రెండ్స్. ఇక బోగొత్తా ఎంజాయ్ చేసినాం. ఇక పోవాలి. ఇక మన ఇవి కదా డ్రెస్ చేంజ్ చేసుకున్నది. ఇవి ఎట్లున్నది ఎక్స్పీరియన్స్ చెప్పరా? మళ్ళీ వస్తావా? మళ్ళీ వస్తావా? బాగుంది కదా ఎదుడు. నీళ్ళల్లో ఆటలు అయిపోయినాయి. తండ్రి కూతురు ఇద్దరైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటారు. అప్పటిదాకా నీళ్ళల్లో ఆట ఆడిర్రు. మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ ఐస్ క్రీమ్ కొనిచ్చిండు. మా ఆయనకైతే బుద్ధి లేదు నిజంగా. ఐస్ క్రీమ్ కొనిచ్చిండు. జలుబు అవుతుంది అన్న భయం లేదు, ఏం లేదు. ఇద్దరు మంచి ఐస్ క్రీమ్ తింటారు. ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పి ఒక వ్యూ చూడండి, జూమ్ చేస్తున్నా. ఈ వీడియోలో చూస్తే మీరు ఇక్కడ చేపలు పడతారు. ఇక్కడ చిన్నపిల్లలు చూడండి, చున్నీలో చేపలు పడుతున్నారు వీళ్ళు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. పైకి ఎక్కైతే ఆ జలపాతం అదంతా వ్యూ చూద్దామని ఇక మెల్లగా పైకి అయితే ఎక్కుతున్నాం. అక్కడ ఒకటి ఉంది కదా, దాని పైకి అయితే ఎక్కుతున్నాం. ఇక మా నివ్యాడు ఆ బండలలో నడవడానికి అయితే ఆపసోపాలు పడుతుంది. వాళ్ళ నాన్న చేయి పట్టుకొని అయితే మెల్లమెల్ల నడుచుకుంటూ వెళ్ళింది. ఆ పైకి ఎక్కినాక చూస్తేనైతే మస్తు ఉన్నది వ్యూ. ఆ జలపాతం అదంతా కూడా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళి చూస్తుంటే. ఇంకా అక్కడ టెంపుల్ ఉంది. ఇంకా చాలా మంది ఆ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి చూస్తున్నారు. అక్కడ నుంచి ఇంకా దగ్గర కనబడుతుంది అన్నట్టు జలపాతం. కానీ మేమైతే వెళ్ళలేదు. ఆ మెట్లంతా కొద్దిగా మంచిగా లేవు, భయం అయింది. ఆ బెట్లను చూస్తుంటే జాగ్రత్తమని భయం అయ్యి ఇక మా నివిగాడు ఉండడం సైలెన్స్గా వచ్చేసినాం. ఇటు అంతా బాగానే ఉంది కానీ మా నివిగాడు ఎందుకు అలిగిండో మీరే చూడండి. మా నివిగాడు అలిగిండి. ఇగో అక్కడ ఆడుకునేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఆల్రెడీ పార్కులో ఆడుకున్నాయి చాలాసార్లు. మళ్ళీ ఆడుకుంటాను పోతుంది. అసలే సెల్లో ఛార్జింగ్ లేదు, ఆకలి తను తినాలి. నివ్యా మనం మళ్ళీ పార్కులో ఆడుకుంటున్నాం కదా, మన ఉన్నది హన్మకొండలో ఎక్కశిల పార్క్ ఉంది అవనాడు చూడు. ఇగో వీడియో ఇస్తానా? అస్సలు చూస్తలే, చూసినావా? అలిగింది. ఇక మీకు నాకు సంబంధం లేని చెబుతాను అంతేనా? చూడవా ఇటు చూడు. సరే నువ్వు ఒక్కదాని పో, మేము ఇన్నే ఉంటాం పో. ఫ్రెండ్స్ ఇక మేమైతే వెళ్తున్నాం. బోగతా వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ సూపర్ అంటే సూపర్. మీరు కూడా వెళ్ళండి, మస్తున్నది. మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మస్తున్నది ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్. బాయ్. ఇక మధ్యలో ఏమైనా తినేసి వెళ్ళాలి. ఇక బాయ్ బాయ్ బాయ్.